కాంట్రాక్ట్ వర్కర్లుగా చాలని జీతాలు ఉన్నా పర్వాలేదు అని ఉద్యోగంలో చేరేవారందరూ ఏనాటికైనా ప్రభుత్వం తమ సేవలను గుర్తించి వారిని పర్మనెంట్ చేస్తుందని లేక టైం స్కేల్ వేతనం దక్కుతుందనే ఆశతో మాత్రమే ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎన్ని పార్టీలు మారినా పేదవారి శ్రమను దోచుకోవడం మాత్రం ఆపలేదు. ఏసీ రూముల్లో కూర్చొని పేదవారి శ్రమను, అందులోనూ స్త్రీల శ్రమకు విలువ కడితే పరిస్థితి ఇలాగే ఉంటుంది. కోర్టులు కేసులు పక్కన పెడితే ప్రభుత్వం వారి దగ్గర చేయించుకునే చాకిరీ తగిన డబ్బు వారికి దక్కుతుందా అంటే లేదనే చెప్పాలి. దురదృష్టవశాత్తు అంగన్వాడీల సమ్మెకు ప్రజల సానుభూతి దక్కలేదు. కారణం ఏమంటే వాస్తవంగా ప్రజలకు, ముఖ్యంగా ఎగువ మధ్యతరగతి డబ్బున్న వారికి వీరితో పనిలేదు. అంగన్వాడీల దీన పరిస్థితి తెలియజేయడానికి, వారి శ్రమను ఈ వ్యవస్థ ఎలా దోపిడీ చేస్తుందో తెలియజేయడానికి ఈ వీడియో తయారు చేయడం జరిగింది. ఒక్కసారి అంగన్వాడీల పనితీరును పరిశీలిద్దాము. సహజంగా అంగన్వాడీ సెంటర్లో ఒక అంగన్వాడీ వర్కర్ మరియు ఒక అంగన్వాడీ హెల్పర్ ఇద్దరు ఉంటారు. కొన్ని చోట్ల మాత్రం ఒక మినీ అంగన్వాడీ వర్కర్ మాత్రమే ఉంటారు. ఉదయం 8:45 సెంటర్ చేరుకుంటే 9 గంటల్లోపు ప్రీ స్కూల్ పిల్లలు అనగా 3 నుండి 7 సంవత్సరాల వయసు గల పిల్లల్ని హాజరుపరచాలి. ఒకవేళ పిల్లలు ఎవరైనా రాని పరిస్థితుల్లో అంగన్వాడీ హెల్పర్ తానే వెళ్ళి వారిని తీసుకోవాలి. లేకపోతే అటెండెన్స్ రిజిస్టర్లో హాజరు తగ్గినా అది వారికి సమస్యగా మారుతుంది. పిల్లల దగ్గర ప్రేయర్ చేయించి వారందరినీ ఆ రోజు వాళ్లకు వాట్సాప్లో వచ్చే సిలబస్ చెప్పించాల్సి వస్తుంది. ఇది కాకుండా ప్రభుత్వం సరఫరా చేసే అంగన్వాడీ పుస్తకంలో కాపీ రైటింగ్ రాయించాలి. 2023 సంవత్సరం జూన్లో ప్రభుత్వం సరఫరా చేయవలసిన పుస్తకాలు నవంబర్లో సరఫరా చేసింది. దాదాపు జూన్ నుండి పూర్తి చేయవలసిన సిలబస్ అంగన్వాడీలో నానా యాతన పడి పూర్తి చేయాల్సి వచ్చింది. ప్రీ స్కూల్ పిల్లలు అంటే 3 నుండి 6 సంవత్సరాల పిల్లల్ని కన్నా తల్లిదండ్రులు భరించాలంటేనే ఇబ్బందిగా ఉంటుంది. ఆ వయసు పిల్లలు మోషన్ వెళ్ళడానికి వేళ ఉండదు. వారిని కన్న తల్లిలాగా చూసుకోవాల్సిన బాధ్యత అంగన్వాడీ హెల్పర్పై ఉంటుంది. కన్న పిల్లలను పెంచడానికి పని మనుషులను పెట్టేవారికి అంగన్వాడీల సేవలను గుర్తించడమే కష్టమే. 10 గంటల వరకు పిల్లలకి రైమ్స్ చెప్పించిన తర్వాత వారందరికీ హ్యాండ్ వాష్ చేయించి ఉడకపెట్టిన కోడిగుడ్డు తినిపించాలి. తర్వాత కాసేపటికి వారికి వేడి పాలు తాగిపించాలి. పాలు తాగిన తర్వాత తిరిగి మధ్యాహ్నం 12:30 వరకు చదువు చెప్పడం, మధ్యాహ్నం సమయానికి వేడివేడిగా ప్రభుత్వం ఇచ్చిన మెనూ ప్రకారం పిల్లలకి ఆహారం తినిపించాల్సి వస్తుంది. వారికి భోజనం తయారు చేయడం నుండి వారికి చేతులు కడగడం వరకు వారి బాధ్యతే. భోజనం తర్వాత ప్రీ స్కూల్ ఎల్కేజీ పిల్లల్ని నిద్రపుచ్చి యూకేజీ పిల్లలకు తిరిగి పాఠాలు మొదలుపెట్టాలి. ప్రీకేజీ పిల్లలను 1 గంట నిద్రపోయిన తర్వాత తిరిగి లేపి వారికి కూడా పాఠాలు చెప్పించాల్సిందే. ఒక్కొక్క సెంటర్లో దాదాపుగా 30 మంది పిల్లల బాధ్యత మన అంగన్వాడీలపై ఉంటుంది. ఇవి కాకుండా ప్రతి సెంటర్ పరిధిలో ఉండే గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలు పేర్లు నమోదు చేసుకొని వారికి నెలసరి ఇవ్వవలసిన టేక్ హోమ్ రేషన్ పంచవలసింది కూడా వీరే. అంటే బియ్యం, పప్పు, పాలు, గుడ్లు, వైఎస్ఆర్ కిట్స్ అన్నిటి బాధ్యత అంగన్వాడీలదే. ప్రతి అంగన్వాడీ సెంటర్ పరిధిలో దాదాపు 60 నుండి 100 మంది బాలింతలు, గర్భిణీ స్త్రీలు ఉంటారు. పైగా అంగన్వాడీల పంచవలసిన బియ్యం, పప్పు, నూనె ఒక్కసారి వస్తే పాలు, గుడ్లు మరొకసారి వస్తుంది. మరొక దఫాలో వైఎస్ఆర్ కిట్లు వస్తాయి. ఈ సప్లై ఎప్పుడు వచ్చినా అంటే ఆదివారమైనా అపరాత్రి అయినా వీరు వెళ్ళి తీసుకోవాల్సిందే. గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలకు ఇంటికి వెళ్ళి అంటే హోమ్ విజిట్ వెళ్ళి వారికి సూచనలు చేయాలి. ఇది వరకు శుక్రవారం మాత్రమే ఉండే ఈ హోమ్ విజిట్ ఇప్పుడు 24 గంటలుగా మారింది. గర్భిణీ స్త్రీలకు ఫోన్కు అందుబాటులో అంగన్వాడీలు ఉండాలి. ఇదిగాక 7 నెలల నుండి 3 సంవత్సరంల పిల్లలకు బాలామృతం ప్యాకెట్లు, పాలు, గుడ్లు పంచాల్సి ఉంటుంది. అంగన్వాడీలకు సరుకులు చేరినట్టు ఎంఎస్కేలు అథెంటికేషన్ ఫింగర్ ప్రింట్ వేయాలి. ఈ ఎంఎస్కేలను కలవాలి అంటే అంగన్వాడీలు 1కి 4 సార్లు సచివాలయానికి తిరగవలసిన పరిస్థితి. ఒకవేళ ఎంఎస్కేలు దొరికినా ఫింగర్ ప్రింట్ వేయవలసిన ప్రభుత్వ యాప్ పనిచేయడం దివదీనం. సెంటర్లను బాడుగకు తీసుకోవాల్సిన బాధ్యత కూడా అంగన్వాడీలదే. 4,000 రూపాయల నుండి 6,000 రూపాయల వరకు నెలబాడుగా ప్రభుత్వం ఇస్తుంది. కానీ 6 నెలలకు వస్తుందో లేదా ఏడాదికి వస్తుందో తెలియని పరిస్థితి. అంటే నెలకు 6,000 రూపాయల లెక్కన 1 సంవత్సరానికి 70,000 రూపాయలు ప్రభుత్వం బిల్ శాంక్షన్ చేస్తే అంతవరకు అంగన్వాడీలే భరించాల్సిన పరిస్థితి. ప్రతి నెల వచ్చే కరెంటు బిల్ కూడా అంగన్వాడీలో భరించి తర్వాత బిల్ శాంక్షన్ అయినప్పుడు తీసుకోవాలి.
ఇది కాక ఒక పిల్లాడికి మధ్యాహ్న భోజనం తయారు చేయడానికి ఉపయోగించే వంట గ్యాస్, కాయగూరలు, వంట సామాన్లు, పోపు సామాన్లు అంగన్వాడీలే భరించాలి. దీని కొరకు ప్రభుత్వం ఒక పిల్లాడికి ₹2.08 లెక్కన ఇస్తుంది. అంటే సుమారు 30 మంది పిల్లలుంటే వారికి ప్రభుత్వం 62.40 ఇస్తుంది. అది కూడా 6 నెలలకో సంవత్సరానికో కానీ శాంక్షన్ కాని పరిస్థితి. ప్రభుత్వంలోని మిగిలిన డిపార్ట్మెంట్లు పనిభారం కూడా వీరి మీదే ఉంటుంది. అంటే హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఎంఎస్కే కౌన్సిలింగ్ కూడా వీరే చేయాల్సి ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రానికి తాము సరఫరా చేసిన వివరాలు వైఎస్ఆర్ యాప్, పోషణ ట్రాకర్ యాప్, ఫుడ్ యాప్లలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రతి నెల మంత్లీ మీటింగ్ జరిగే చోటకి వెళ్ళి నెలసరి రిపోర్ట్ను అంగన్వాడీల సెక్షన్ సూపర్వైజర్లకు సమర్పించాలి. 4 సంవత్సరాల క్రింద వరకు వీరికి టీఏ వచ్చేది. ప్రస్తుతం అది కూడా లేదు. మధ్య మధ్యలో ఫుడ్ కమిషనర్, ఎంపీడీఓ, ప్రాజెక్ట్ డైరెక్టర్ విజిట్లు ఉంటాయి. రిజిస్టర్లు వెరిఫికేషన్ అప్పుడు ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకోవాలి. ప్రభుత్వం ప్రస్తుతం అంగన్వాడీలకు పడ్డ బకాయిలు, అంగన్వాడీ సెంటర్లకు అద్దె 66.54 కోట్లు. అంగన్వాడీ సెంటర్ల పరిపాలనా ఖర్చులు, నీరు, విద్యుత్ ఛార్జీలు, చీపుర్లు, ఫినాయిల్ 7.81 కోట్లు. అంగన్వాడీ సెంటర్ల నిర్వహణ 6.36 కోట్లు. అన్నీ కలిపి దాదాపు ప్రభుత్వం అంగన్వాడీలకు చెల్లించవలసిన బకాయిలు దాదాపు 80.71 కోట్లు. ఇంతకాలంగా ప్రభుత్వం దాదాపు 81 కోట్ల అంగన్వాడీల సొమ్మును వడ్డీ లేకుండా ఉపయోగించుకున్నట్టే. పైగా ఈ సొమ్మును చెల్లించడం ప్రభుత్వ బాధ్యతగా కాకుండా అంగన్వాడీల డిమాండ్గా చూపించడం, ప్రజల్ని మోసం చేయడం అనే చెప్పాలి. ఇన్ని కష్టాలు పడుతున్న అంగన్వాడీలకు ఇప్పుడు చెల్లించే జీతాలు ఎంతో చూద్దాం. అంగన్వాడీ కార్యకర్త వర్కర్ 11,500 రూపాయలు, మినీ అంగన్వాడీ కార్యకర్తకు 7,000 రూపాయలు. ఈ సెంటర్లో ఆయా ఉండదు, అన్ని పనులు వర్కరే చూసుకోవాలి. అంగన్వాడీ హెల్పర్ ఆయాకు 7,000 రూపాయలు. ఈ మొత్తం జీతం కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం లేదు. జీతంలో 40% కేంద్ర ప్రభుత్వం చెల్లించగా మిగిలిన 60% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. మరెక్కడా లేని విధంగా అంగన్వాడీ వర్కర్ రిటైర్ అయ్యే కాలానికి 1,00,000 రూపాయలు, అంగన్వాడీ హెల్పర్ రిటైర్ అయ్యే కాలానికి 40,000 రూపాయలు చెల్లించడం అనే విషయంలో ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. కానీ రాత్రనక పగలనక పిల్లల కోసం, గర్భిణీ స్త్రీల కోసం, బాలింతల కోసం శ్రమించే అంగన్వాడీలకు తగిన జీతం ఇవ్వకపోవడం శ్రమ దోపిడీ అవుతుంది. ప్రజలు అర్థం చేసుకొని అంగన్వాడీల తరపున పోరాడాల్సిన సమయం. అదేవిధంగా ప్రభుత్వం సానుభూతితో అంగన్వాడీల ఆర్థిక సమస్యలను అర్థం చేసుకొని వారి జీతాలను పెంచాలని కోరుకుంటూ